ఈరోజు డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే. మేము ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాగా ప్రతి ఒక్క కపుల్ని ఎంకరేజ్ చేస్తాము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి. మీరు ప్లాన్ చేసే ముందు ఒక్కసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి. ఎయిడ్స్ ఉంటే ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది అని అనుకోకండి. ఒకవేళ అది చాలా ఇయర్స్ అన్డిటెక్టెడ్ ఉండి మీరేం ట్రీట్మెంట్ తీసుకోకపోతే అప్పుడు ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఏమైనా ఎఫెక్ట్ ఇవ్వచ్చు. లేకపోతే మీరు ట్రీట్మెంట్ తీసుకొని వైరల్ లోడ్ అన్నది చాలా లో ఉంటే దెన్ ఇట్స్ వెరీ సేఫ్. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. న్యాచురల్గా ట్రై చేయండి. సపోజ్ మీరు ట్రీట్మెంట్ తీసుకొని వైరల్ లోడ్ అన్నది చాలా లో ఉంది అని అంటే అప్పుడు మీరు అసిస్టెడ్ టెక్నాలజీ అంటే IUI IVF ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మదర్ ఎఫెక్టెడ్ ఉంటే ఆమె 9 months ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్తో ఏ ప్రాబ్లం ఉండదు. తన నార్మల్ వెజైనల్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. బేబీకి <1% ఛాన్సెసే HIV వచ్చే ఛాన్సెస్. అండ్ దాని తర్వాత తను బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేయొచ్చు. సో అనవసరమైన డౌట్స్ పెట్టుకొని ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయడమో క్యాన్సిల్ చేయడమో చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏ హెల్ప్ ఉన్నా మేము ఇక్కడ ఉన్నాం.